దళార్ల బారిన పడి పత్తి రైతులు మోసపోతున్నారని అమ్మా న్యూస్ ప్రచారం చేస్తున్న ప్రత్యేక కథనంతో అధికారులు స్పందించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు ప్రారంభించింది. జిల్లాలో అన్ని చోట్ల సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేస్తున్న కేవలం వేల జీనింగ్లో మాత్రమే నెలల్లో కేవలం 7 నెలల పత్తిని కొనుగోలు చేస్తున్నారని అమ్మా న్యూస్ రైతులు పక్షాన ఒక ప్రత్యేక కథనం ప్రసారం చేయడంతో స్పందించిన అధికారులు నేటి నుంచి ప్రారంభించింది. ఇక ఈ సందర్భంగా రైతులు అమ్మా న్యూస్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నారు. నెలలా ఒక వారం ఒక నెల లోపల ఒక 2 వద్దులు 3 వద్దులు తీసుకొని తర్వాత మళ్ళీ బంద్ చేసి వారం ఇచ్చేసి అమ్మ న్యూస్ వాళ్ళు నిన్న వచ్చి ఇచ్చేసి ఇవాళ కొనుగోలు జరిగింది. ఒక మైచరు అది పెద్ద మషిన్ తెచ్చి దాంతో ఎక్కడుకోకుండా మైచర్ చేసిన 12-11 వస్తున్నారు. పత్తి ఇంత మంచి క్వాలిటీ ఉన్న సుఖ ఇచ్చేస్తున్నారు. ధన్యవాదాలు. సుఖ కొనుగోలు బరాబర్ తీసుకోక ఇది 10 మైచర్తో ఇచ్చేస్తున్నారు. ఇంత ఖర్చు పెట్టి సుఖ 1400-1500 పోత తీసుకొని ఇచ్చేసి సుఖ కేంద్రం ఇంత రేట్ లేక ఏం లేక 6000 6,500 7,000 దాకా అంత తింటున్నా. మళ్ళీ వీడికి వచ్చినట్టే మార్కెట్కి వచ్చినట్టే 10-12 మైచర్తో ఇచ్చేసి రైతులకు ఇబ్బంది పెడుతున్నారు. బేలా మార్కెట్ యార్డ్లో ఇక్కడ రైతు పక్షాన కంప్లైంట్స్ ఉండే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళు రైతులు వచ్చి చెప్పిండ్రు ఇక్కడ మార్కెట్ కంటిన్యూలో బంద్ ఉంటున్నది. ఆ మార్కెట్ ని చాలు చేపిస్తే రైతులకు చాలా మేలు అవుతుంది అని వాళ్ళు చెప్పిండ్రు. ఇక్కడ నుంచి తీసుకుపోవాలంటే 3,000 రూపీస్ పర్ వెహికల్ కు మాకు కాస్ట్ పడుతున్నది. మహారాష్ట్ర పోవాలంటే ప్రతి వెహికల్ కు 3,000 రూపీస్ తగ్గుతుంది. ఆ రైతు పక్షాన మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రైతు పక్షాన నిలబడ్డాం. అయితే ఈ రోజు తనిఖీ కోసం వచ్చినాం. అధికారులకు అడిగినాం వాళ్ళ ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏం లేదు చూసుకున్నాం. దానికోసం మా అమ్మా న్యూస్ టీం నిన్న ఇక్కడ వచ్చి వాళ్ళ అధికారులతో మాట్లాడి ఇవాళ మార్కెట్ యథావిధంగా చాలు